హాయ్ అండి. కమ్మటి వంకాయ పచ్చడి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను, చూసేయండి. 3 వంకాయలు, బాగా పండిన టమోటాలు 3, మీ కారానికి సరిపడిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు తుంచి వేసుకుంటే మనకి చిట్లకుండా ఉంటాయి. అవి వేగిన తర్వాత అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు కూడా వేసేసి మగ్గించుకోవాలండి. ఇవి మెత్తబడిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలో టమోటాలు కూడా ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇవి కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇవి కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ కానీ రోట్లో కానీ నూరుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. నేను మిక్సీ వేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్ తీసుకొని ముందు పచ్చిమిరపకాయలు, వంకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, చింతపండు వేసేసుకొని ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. మీరు తాలింపు వేసుకొని అయినా తినొచ్చు, లేదంటే అలానే కూడా తినొచ్చు. చూసారు కదా, పచ్చి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. నేను తాలింపు వేస్తున్నాను. తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసేసుకొని ఎండుమిరపకాయ, కరివేపాకు వేసేసుకొని పచ్చడిలో మిక్స్ చేసేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది వంకాయ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.